మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ప్రముఖ సినీ నటుడు కొనిదెల చిరంజీవులను రెండో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ వరించింది. సినీ రంగానికి చిరంజీవి చేసిన సేవలకు గాను ఆయనకు దేశ రెండో అత్యుత్తమ పౌర పురస్కారం పద్మ విభూషణ్ ప్రకటించింది కేంద్రం. దీంతో ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవికి శుభాకాంక్షలు తెలుపుతూ పలువురు ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుని సైతం పద్మ విభూషణ్ పురస్కారం వరించడంతో పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ ఏడాది మొత్తం 5 ప్రముఖులకు పద్మ విభూషణ్ అవార్డులు ప్రకటించింది కేంద్రం. ఇటీవల కన్నుమూసిన తమిళ నటుడు కెప్టెన్ విజయకాంత్ కు పద్మభూషణ్ వరించింది. సినీ మిథున్ చక్రవర్తి పద్మభూషణ్ అవార్డులకు ఎంపికయ్యారు. పద్మ విభూషణ్ అవార్డు వచ్చిందని తెలిసిన క్షణం నిజంగా ఏం మాట్లాడాలో, ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియని పరిస్థితి. మన దేశంలో రెండవ అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ లభించినందుకు నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఒక తల్లి కడుపున పుట్టకపోయినా నన్ను తమ సొంత మనిషిగా, మీ అన్నయ్యగా, మీ బిడ్డగా భావించే కోట్లాది మంది ప్రజల ఆశీస్సులు, నా సినీ కుటుంబం యొక్క అండదండలు, అలాగే నీడల నాతో ప్రతి నిమిషం నడిచే లక్షలాది మంది అభిమానుల ప్రేమ, ఆదరణ కారణంగానే నేను ఈ రోజున ఈ స్థితిలో ఉన్నా. అందుకే నాకు దక్కినటువంటి గౌరవం ఇది మీది. మీరు నాపై చూపిస్తున్న ప్రేమ, ఆప్యాయతలకు నేను ఏమి రుణం తీర్చుకోగలను? నా 45 ఏళ్ల సినీ ప్రస్థానంలో వెండితెరపై వైవిధ్యమైన పాత్రల ద్వారా వినోదం పంచడానికి నా శక్తి మేరకు నేను ప్రయత్నిస్తూనే ఉన్నా. నిజ జీవితంలో కూడా నా చుట్టూ ఉన్న ఈ సమాజంలో అవసరమైనప్పుడు నాకు చేతనైన సాయం చేస్తూనే ఉన్నా. కానీ మీరు నాపై చూపిస్తున్న కొండంత అభిమానానికి నేను ప్రతిగా ఇస్తున్నది గోరంతే. ఈ నిజం నాకు ప్రతి క్షణం గుర్తుకొస్తూనే ఉంటుంది, నన్ను బాధ్యతగా ముందుకు నడిపిస్తుంటుంది. నన్ను ఈ ప్రతిష్టాత్మకమైనటువంటి పద్మ విభూషణ్ అవార్డుకి ఎంపిక చేసిన భారత ప్రభుత్వానికి, గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. రైట్. ఈ సంవత్సరం మొత్తం 132 పద్మ అవార్డ్స్ ప్రకటించింది కేంద్రం. అందులో మన తెలుగు వారైన చిరంజీవికి, అలాగే వెంకయ్య నాయుడుకి కూడా పద్మ పురస్కారాలు, రెండో అత్యున్నత పద్మ పురస్కారమైన వరించింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి శ్రీచరణ్ అడిగి. శ్రీచరణ్. గుడ్ మార్నింగ్ గాయత్రి. ఈ ఏడాది 132 మందికి కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలు ప్రకటించింది. దానిలో ప్రధానంగా కళ, సామాజిక, ప్రజా వ్యవహారాలు, శాస్త్ర సాంకేతికం, ఇంజనీరింగ్, వాణిజ్యం, పరిశ్రమల, వైద్యము, సాహిత్యము, విద్యతో పాటు క్రీడా, ప్రజాసేవ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వారికి ఈ పౌర పురస్కారాలకు ఎంపిక చేసి ప్రతి ఏటా ఆనవాయితీగా గౌరవిస్తుంది. దానిలో భాగంగా మొత్తం 132 మందికి ఈ పురస్కారాలలో దాంట్లో పద్మ విభూషణ్ 17 మందికి, అలాగే 110 పద్మశ్రీలు ఉన్నాయి. దాంట్లో 5 పద్మ పురస్కారాలు ఉన్నాయి. దానిలో భాగంగా మనం తెలుగు వాళ్ళకి ఇది ఒక ప్రైడ్ గా చెప్పుకోవాలి. ఈసారి మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు, అలాగే మెగాస్టార్ కొనిదెల చిరంజీవులకు ఇద్దరికి కూడా రెండో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ వరించింది. వీరితో పాటు కళారంగం నుంచి నృత్యకారిణి, సీనియర్ నటీమణి వైజయంతిమాల, అలాగే ప్రముఖ భరతనాట్య క్రీడాకారిణి పద్మ సుబ్రహ్మణ్యాలను కూడా ఈ అత్యున్నత పురస్కారానికి కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. అయితే అలాగే బీహార్ కు చెందిన సులభ్ శౌచాలయ్ సృష్టికర్త బిందేశ్వర్ పాఠక్ కు సామాజిక సేవ విభాగంలో కూడా మరణానంతరం పద్మ విభూషణ్ ప్రకటించింది. అయితే ఇప్పుడు మనం ప్రధానంగా ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది మన తెలుగు రాష్ట్రాలకి చెందిన వ్యక్తులు గురించే మనం ప్రధానంగా ప్రస్తావించుకోవాలి. ఇక్కడ ముప్పవరపు వెంకయ్య నాయుడు చూసుకుంటే సుదీర్ఘ రాజకీయ అనుభవంతో పాటు ఒక RSS ABVP-లో పనిచేసి ఒక మారుమూల పల్లె గ్రామం నుండి అత్యున్నత స్థాయి పదవి, ఉపరాష్ట్ర పదవి వరకు కూడా రీచ్ అయిన ఆయన, అలాగే ఒక సాధారణ పోలీస్ కానిస్టేబుల్ కుటుంబంలో పుట్టి
ఫిలిం ఇండస్ట్రీలో దాదాపు అంచెలంచెలుగా కష్టపడి ఎదిగి మెగాస్టార్ గా పేరు తెచ్చుకున్న చిరంజీవి ఇప్పుడు ప్రస్తుతము టాలీవుడ్ లో తెలుగు సినీ ఇండస్ట్రీలో అందరికీ ఒక పెద్దన్నలా వ్యవహరిస్తున్నారు. అలాగే కరోనా టైంలో కూడా చాలా మంది ఆర్టిస్టులకి సినీ వృత్తిని నమ్ముకొని ఉన్న ఆర్టిస్టులకి చాలా సేవ చేశారు. అందరికీ రేషన్ తో పాటు నిత్యావసర సరుకులు అందించారు. మొత్తానికి మనకి ఇది ఒక తెలుగు ఎంటైర్ 2 స్టేట్స్ తెలుగు పీపుల్ ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నారు. ఈ ఇద్దరు ప్రముఖ నేతలకి పద్మ విభూషణ్ అవార్డు రావడం అనేది చాలా సంతోషంగా ఉంది. అలాగే ఉమా మహేశ్వరి ఎవరైతే గానంలో సంగీతంలో విద్వాంసులైన ఆమెకు కూడా పద్మశ్రీ అవార్డు దక్కింది. అలాగే మొత్తము నిన్న రాత్రి ప్రకటించిన వాళ్ళలో 8 మంది విదేశీయులు కూడా ఉన్నారు. 9 మందికి మాత్రము మరణానంతరం ఈ గౌరవం దక్కింది. సుప్రీంకోర్టు తొలి మహిళా న్యాయమూర్తిగా రికార్డులకు ఎక్కిన కేరళకు చెందిన దివంగత జస్టిస్ ఫాతిమా బీవీకి కూడా పద్మభూషణ్ లభించింది. అలాగే మహారాష్ట్రకు చెందిన కేంద్ర మాజీ మంత్రి రామ్ నాయక్, కేరళకు చెందిన కేంద్ర మాజీ మంత్రి ఓ రాజగోపాల్, ప్రముఖ గాయమణి ఉషా ఉత్తప్, అలాగే లక్ష్మీకాంత్ ప్యారేలాల్ ద్వయంలో ఒకరైన ప్యారలాల్ శర్మలకు పద్మభూషణ్ ప్రకటించింది. పశ్చిమ బెంగాల్ నుండి ప్రముఖ నటుడు మిథున్ చక్రవర్తి, అలాగే తమిళనాడు నుంచి దిగవంగత నటుడు విజయకాంత్ లకు కూడా ఇవే పురస్కారాలు ప్రకటించింది. అయితే వచ్చే మార్చి ఏప్రిల్లో ప్రత్యేకంగా రాష్ట్రపతి భవన్ లో జరిగే కార్యక్రమాల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ అవార్డులు అందుకున్నారు. దాంట్లో ఎవరైతే కాలం చేశారో వాళ్ళ తరఫున వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా వారి తరఫున ఈ అవార్డు తీసుకునే అవకాశం ఉంది. గాయత్రి, శ్రీచరణ్, మొత్తం తెలుగులో 132లో తెలుగులో 8 మందికి అవార్డులు దక్కాయి. తెలంగాణలో వచ్చిన వారు గడ్డం సమ్మయ్య, దాసరి కొప్పయ్య, కూరెళ్ల విదలాచార్య, వేలు ఆనందాచారి, కేతావత్ సోమ్లాల్. అసలు ఈ వీళ్ళు ఏ రంగానికి చెందిన ప్రముఖులు? ఒకళ్ళు పోయట్రీ, ఒకళ్ళు లిటరేచర్ లో ఇలా విభిన్న రంగాల్లో ఉన్నారు ఒక్కొక్కళ్ళది. ఇప్పుడు గడ్డం మనం ప్రధానంగా ఉమామహేశ్వరి గురించి ప్రస్తావన తీసుకుంటే ఆవిడ చిన్న వయసు నుంచే గానాన్ని వారసత్వంగా తన తల్లి నుండి ఉనికి పుచ్చుకున్న సంగీతాన్ని సాధారణంగా ఆమె నేపథ్యం ఏంటంటే మచిలీపట్నంలో రామనాయుడుపేటలో జన్మస్థలము. అయితే తెలంగాణకు కోడలుగా వచ్చారు. వాళ్ళ తండ్రి లాలాజీరావు వేములవాడ దేవస్థానంలో నాదస్వర విద్వాంసులు, అమ్మ సరోజిని గాయని. 6 ఏళ్ల వయసుల నుంచి ఆమె సంగీత శిక్షణ అమ్మనాన్నలతో పాటు తను కూడా హరికథలకు తరచుగా అటెండ్ అవ్వడము. అలాగే వారి ఉమామహేశ్వరి తల్లి సరోజనమ్మ కూడా గొప్ప సంగీత విద్వాంసురాలు. చెల్లపల్లి రాజా కుటుంబానికి అత్యంత ఒకప్పుడు వాళ్ళు సన్నిహితులు. అయితే ఆమె హైదరాబాద్ కు చెందిన కళాకృష్ణ అనే కళాకారుని కూడా వివాహం చేసుకుంది. ఇలా మనం చూసుకుంటే ఒక్కొక్కళ్ళ ప్రత్యేకత ఒక్కొక్కలా ఉంది. వాళ్ళు అందించిన విశిష్ట సేవలు. అలాగే మనం చూసుకుంటే ఈయన గట్టె సమ్మయ్య గురించి కూడా చూసుకుంటే ఆయన తెలంగాణ జానపద వాగ్గేయకారుడు. ఆయన ఎంతో కూడా ఆయన సంగీతంతో ఎంతో మందిని ఉర్రూదలించారు. అలాగే వీరన్న కూడా, ఈయన చూసుకుంటే నారాయణపేటకి చెందిన వ్యక్తి. ఈయన కూడా ప్రముఖ ఈయన ఒక వాయిద్యకారుడు. ఈయన కూడా చాలా అంటే చాలా ప్రధానంగా ఈయన ఏంటంటే వీణ వాయించడంలో చాలా సుప్రసిద్ధుడు. అలాగే మనం చూసుకుంటే ఈయన సమ్మయ్య విషయానికి వస్తే దాదాపు 19,000 షోలు, ఆల్మోస్ట్ 5 డికెట్స్ నుంచి వివిధ వాళ్ళ వేదికల పైన తన నటన ప్రదర్శనతో పాటు ఈయన కూడా బేసిక్ గా ఈయన ఏంటంటే ఒక సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చాడు. ఈయన రైతు కుటుంబం నుంచి వచ్చేసి ఒక సొంతగా ఎదిగి ప్రజా సమస్యలు స్థానికంగా ప్రజలు ఏవైతే ఎదుర్కొంటున్నారో ఆ సమస్యలనే ప్రధానంగా తన స్టేజ్లలో షోల రూపంగా ఈయన ప్రధానంగా కూడా ప్రస్తావించారు. గాయత్రి, శ్రీచరణ్, అంటే అవార్డ్స్ అనౌన్స్ చేసిన తర్వాత వీళ్ళ నుంచి వచ్చిన రెస్పాన్స్ ఏంటి? ప్రస్తుతానికైతే వీళ్ళందరూ కూడా చాలా సాధారణ, ఇప్పుడు మనం ఒక మెగాస్టార్ చిరంజీవితో పాటు ముప్పవరపు వెంకయ్యనాయుడు కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా చాలా సాధారణంగా ఆర్డినరీ వాళ్లే. కానీ వాళ్ళ రంగాల్లో వాళ్ళ నిష్ణాతులు.
పలుమార్లు వాళ్ళు వివిధ వేదికలలో రవీంద్ర భారతిలో కానీ ఇటు శిల్పకళా వేదికలో కానీ అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలలో కానీ ఏమైనా మేజర్ ఈవెంట్లు అయినప్పుడు వాటికి సంబంధించి వాళ్ళు తమ పర్ఫార్మెన్స్ షోలలో పర్ఫార్మెన్స్ ఇచ్చారు. కానీ వాళ్ళకి మీడియా పరంగా కొంతవరకే ఎక్స్పోజర్ ఉంది. కానీ ఇప్పుడు వాస్తవికంగా ఇప్పుడు వాళ్ళు చాలా వాళ్ళ సేవలకి వాళ్ళు చేసిన ఇన్నేళ్లు చేసిన వాళ్ళ సేవలకి ఇప్పుడు సరైన న్యాయం దక్కిందని చెప్పాలి. వాళ్ళ ప్రస్తుతానికి రెస్పాన్స్ అయితే ఇంకా మనం చూడాలి. వాళ్ళ మీడియా ముఖంగా వచ్చి ఇంటర్వ్యూలు ఇస్తారా, వాళ్ళ అభిప్రాయం ఏందనేది వాళ్ళు మనకి తెలుస్తోంది. శ్రీచరణ్, యువకుడిగా రాజకీయాల్లోకి ప్రవేశించిన నాటి నుంచి గ్రామాలు, రైతులు, మహిళలు, యువత సాధికారత కోసం నిరంతరం కృషి చేస్తున్నా నా బాధ్యతలను ఈ పురస్కారం మరింత పెంచింది. ఆత్మ నిర్భర నవభారత నిర్మాణం కోసం ప్రజలతో కలిసి ఆ దిశగా పయనిస్తానంటూ హామీ ఇస్తున్నా అంటూ వెంకయ్యనాయుడు రెస్పాన్స్ అయ్యారు. అలాగే అవార్డు అనౌన్స్ చేసిన తర్వాత చిరంజీవి కూడా తన రెస్పాన్స్ ఆనందాన్ని వీడియో ముఖంగా వెల్లడించారు. పద్మ విభూషణ్ లభించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఒక తల్లి కడుపున పుట్టకపోయినా నన్ను సొంత మనిషిగా, అన్నయ్యగా, బిడ్డగా భావించే కోట్లాది మంది ఆశీస్సులు, నా సినీ కుటుంబ అండదండలు, నీడలా వెన్నంటి నడిచే 1,00,000 మంది అభిమానుల ప్రేమ, ఆదరణ వల్లే ఈ రోజు ఈ స్థాయిలో ఉన్న నాకు దక్కిన ఈ గౌరవం వాళ్లదంటూ కూడా చిరంజీవి అయితే రెస్పాండ్ అయ్యారు. ఇంకా అవార్డ్స్ అందుకున్న వాళ్ళకి ఏపీ సీఎం జగన్ అలాగే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ అయితే చేశారు. యక్షగానం కళాకారుడు గడ్డం సమ్మయ్యకు పద్మశ్రీ పురస్కారం దక్కింది. తల్లిదండ్రుల నుంచి వచ్చిన చిందు యక్షగానంతో సమ్మయ్య అనే ప్రదర్శనలు చేశారు. జనగాం జిల్లా అప్పిరెడ్డిపల్లికి చెందిన 67 సంవత్సరాల సమ్మయ్య ప్రముఖ చిందు యక్షగానం కళాకారుడిగా 5 దశాబ్దాలకు పైగా 19,000 ప్రదర్శనలు ఇచ్చారు. సంపూర్ణ అక్షరాస్యత, పర్యావరణ పరిరక్షణ వంటి సామాజిక కార్యక్రమాలలో ప్రదర్శనలు ప్రదర్శించారు. చిందు యక్షగానంను కాపాడుకోవడానికి గడ్డం సమ్మయ్య యువ కళాక్షేత్రాన్ని స్థాపించారు. నిడారంభణమైన నేపథ్యం నుంచి వచ్చిన గడ్డం సమ్మయ్యకు అత్యుత్తమమైన పద్మశ్రీ పురస్కారం దక్కింది. పూర్వకాలం నుండి తాత ముత్తాతల నుండి కళనే నమ్ముకొని గ్రామీణ పల్లె ప్రాంతాలలో హరిజనులను యాసించి జీవితాన్ని కడుదుర్లభంగా గడుపుకుంటూ సినిమా మీడియా తాకిడి తట్టుకొని కళనే నమ్ముకొని రామాయణ మహాభారతం వంటి భాగవతాల వంటి యక్షగాన ప్రదర్శనలో సాంప్రదాయకంగా తాత ముత్తాతల నుంచి కొన్ని దశాబ్దాల ఏళ్ల నుండి వస్తున్నటువంటి మా ఆనవాయితీ కళారూపం ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల నుంచి చొరవగా డిపిఆర్ఓ ద్వారా, సమాచార పౌర సంబంధాల శాఖ ద్వారా, క్షేత్ర ప్రశాల ద్వారా మరియు సాంస్కృతిక శాఖ ద్వారా అనేక ప్రదర్శనలు ఇచ్చి రివార్డులు తీసుకుని మధ్యప్రదేశ్, బిలాయి, ఒరిస్సా, తంజావూరు, కర్ణాటక, హంపి, ఢిల్లీ, హర్యానా ఇటువంటి ఎన్నో ప్రదర్శనలు నిర్వహించి జాతీయ స్థాయికి గుర్తింపు పొందినటువంటి వాడిని అయ్యాను. మా కళ ఈ రోజున మేము మా స్థితిగతుల గురించి అధికారులను మా స్థితిగతుల గురించి చెప్పుకుంటే ఏ అధికారులు కూడా పట్టించుకోలేదు, ప్రజాప్రతినిధులు పట్టించుకోలేదు. ఈనాడు మరి ఒక మన కేంద్ర ప్రభుత్వం మోడీ గారి ఆధ్వర్యంలో మరి నాకు సహకరించినటువంటి కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రులు కిషన్ రెడ్డి గారు, అదేవిధంగా గతంలో ఉండబడినటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా మా కేసీఆర్ గారు వారు బెస్ట్ అవార్డు నాకు 1,16,000 నాకు అవార్డు కూడా అందజేయడం జరిగింది. ఇటువంటి అవార్డులు ఎన్ని వచ్చినా మా జాతికి అయితే ఏం మేలు జరగడం లేదు, మా సాధక బాధకల గురించి ఏ మేలు జరగడం లేదు. కాబట్టి క్లాస్ కళాకారులనేమో ప్రభుత్వం నిన్నగా చూస్తుంది, పారితోషికం ఎక్కువ ఇస్తుంది. మా చిందు కళాకారులకు చిన్న చూపు చూసి 10,000 రూపాయలు పారితోషికం ఇస్తుంది. ఈ రోజు తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఈ రోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా మాకు ఒక 40,000 ఒక్క ప్రదర్శనకు ఇచ్చే విధంగా ఉంటే మా కళ బ్రతికుంటది. మా పిల్లలకు శిక్షణ ఇస్తాము. మా కళను సజీవంగా ఎల్లవేళలో ఆ కళ బ్రతికి ఉండేటట్లు మేము కాపాడుకుంటాం. ఆ విధంగా లేకపోతే మాత్రం మా కళ ఇంతటితోనే అసంతమవుతుందని కూడా తెలియపరుస్తున్నాను. అదేవిధంగా అధికారులు గాని ప్రజాప్రతినిధులు గాని అందరూ మమ్మల్ని ఆదరిస్తారని నమ్ముకుంటూ వారందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాను. నాకు ఈ పద్మశ్రీ అవార్డు రావడం ఎంతో ఆనందంగా ఉంది. పూర్వకాలం నుండి తాత ముత్తాతల నుండి కళనే నమ్ముకొని గ్రామీణ పల్లె ప్రాంతాలలో హరిజనులను యాసించి జీవితాన్ని కడుదుర్లభంగా గడుపుకుంటూ సినిమా మీడియా తాకిడి తట్టుకొని